మీలాంటి ఒక సాధువు దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీ కోరికలు తీరట్లేదు, మీకు పనులు కావట్లేదు అని ఇంకొకతోని పోతారు. అది హిందూ లక్షణం కాదు. ఈ దేవాలయానికి ఒక 5 వారాలు వెళ్తాం, పూజ చేస్తాం, ఒక వ్రతం చేస్తాం, ఒక నోము చేస్తాం, ఒక పట్టం, ఒక పూజ చేస్తాం. సమస్యలు పరిష్కారం అవ్వలేదని, కోరికలు తీరలేదని, పనులు అవ్వలేదని గురువులను గుడులను మార్చేవాడు హిందువు కాదు. మీరు మార్చాల్సింది గురువులను గుడులను కాదు. మీరు మారవలసింది మీ జీవిత విధానంలో, మీ జీవన శైలిలో మీరు మారాలి. ఉదాహరణకు చెప్తాను ఎలా మారాలి అంటే, తినడం బంద్ చేయాలనా, కట్టడం బంద్ చేయాలనా, తాగడం బంద్ చేయాలనేది కాదు. మనకు రామాయణ, భాగవత, భారతములో ఆదర్శం. మహాభారతంలో పంచపాండవులు కష్టాల పాలైలేరా? రామాయణంలో రాముడు కష్టాల పాలైలేడా? హరిశ్చంద్ర మహారాజు కష్టాల పాలైలేడా? మీకు కష్టాలు వస్తున్నాయి, వాళ్ళకు కష్టాలు రాలేదా? వాళ్ళెవరైనా గురువులను మార్చారా, గుడులను మార్చారా, పూజలు మార్చారా, జీవన విధానం మార్చారా? కష్టం